ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. శ్రీ మహావిష్ణువును మనం ఎన్నో రూపాలలో కొలుచుకుంటూ ఉంటాము, ఎన్నో నామాలతో తలుచుకుంటూ ఉంటాము. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. అవి వీలుని బట్టి మనకు తెలిసినవి మనం చదువుకుంటూ ఉంటాము. అటువంటి స్తోత్రాలలో గొప్పది శ్రీహరి స్తోత్రం. శ్రీహరి స్తోత్రం గొప్పది ఎందుకంటే ప్రహ్లాదుడు శ్రీహరినే నమ్ముకుని హరి హరి అని పిలుచుకుంటూ ఉండేవాడు. బాలుడైన ప్రహ్లాదుడు అతని పిలుపుని విని వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీహరి రూపంలో అతనిని కాపాడుతూనే ఉన్నాడు. మీకు ఆ విషయం తెలుసు. శ్రీహరి ప్రహ్లాదుని పూర్తిగా కాపాడాడు. ప్రహ్లాద వరద అంటాం మనం శ్రీహరిని. కాబట్టి అటువంటి హరినామాన్ని గనుక మనం తలుచుకుంటే కలియుగంలో హరినామం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్నమయ్య హరినామము కడు ఆనందకరము అన్నాడు కదా. హరినామాన్ని తలుచుకున్నా కూడా మన మనసుకు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా మన కోరికలు తీరతాయి, కష్టాలు కూడా తొలగుతాయి. అటువంటి స్తోత్రాలలో శ్రీహరి స్తోత్రం చాలా ప్రసిద్ధి చెందిన స్తోత్రం. దీనిని ఎంతమందో పాడుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు. మనం ఈ స్తోత్రాన్ని వినే ఉన్నాం, కానీ వినని వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అటువంటి వాళ్ళు సులభంగా ఈ హరిస్తోత్రాన్ని పాడుకోవడానికి వీలుగా, హరినామాన్ని తలచుకోవడానికి వీలుగా ఇప్పుడు నేను హరిస్తోత్రాన్ని మీకు నేర్పే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా మొట్టమొదట హరిస్తోత్రాన్ని పదాలను విడదీసి మొట్టమొదట వినిపిస్తాను. తరువాత హరిస్తోత్రాన్ని చదివి వినిపిస్తాను. మీరు చక్కగా నేర్చుకుందరు. ఇప్పుడు ఈ హరిస్తోత్రాన్ని పదాలను విడదీసి మీకు వినిపిస్తాను. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంభోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం కృతామ్నాయగానం ఖగాధీశయానం విముక్తిర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజేహం సమస్తామరేశం ద్విరేఫాభకేశం జగద్బింబలేశం హృదాకాశవేశం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం సురాలీబలిష్టం త్రిలోకీవరిష్టం గురూణాం గరిష్టం స్వరూపైకనిష్టం సదాయుద్ధధీరం మహావీరవీరం భవాంబోధితీరం భజేహం భజేహం రమావామభాగం తలాలగ్ననాగం కృతాధీనయాగం గతారాగరాగం మునీంద్రైః సుగీతం సురైః సంపరీతం గుణౌఘైరతీతం భజేహం భజేహం. ఇంతవరకు హరిస్తోత్రం. తరువాత ఫలశ్రుతున్నది. అదొక్కసారి చదివి వినిపించేస్తాను. తరువాత మనం హరిస్తోత్రం చదువుకునేటప్పుడు ఈ ఫలశ్రుతి చదవకపోయినా పర్వాలేదు. ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం పటేదష్టకం కంఠహారం మురారేః స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం జరాజన్మశోకం పునర్విందతేనో. ఇది పరమహంస స్వామి బ్రహ్మానంద స్వామి రచించారు. ఇప్పుడు మనం దీనిని చదువుకుందాం.
జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంభోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం కృతాంనాయగానం ఖగాదీశయానం విముక్తిర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజేహం సమస్తామరేశం ద్విరేఫాభకేశం జగద్బింబలేశం హృదాకాశవేశం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం సురాలీబలిష్టం త్రిలోకీవరిష్టం గురూణాం గరిష్టం స్వరూపైకనిష్టం సదా యుద్ధధీరం మహావీరవీరం భవాంబోధితీరం భజేహం భజేహం రమావామభాగం తలాలగ్ననాగం కృతాధీనయాగం గతారాగరాగం మునీంద్రైः సుగీతం సురైः సంపరీతం గుణౌఘైరతీతం భజేహం భజేహం. ఈ శ్రీహరి స్తోత్రాన్ని మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి. భీష్మ ఏకాదశి రాబోతోంది కదా, అప్పటికి మీరు ఈ శ్రీహరి స్తోత్రాన్ని నేర్చుకుంటే మీకు ఉపయోగపడుతుంది. అప్పుడు చక్కగా హరిస్తోత్రాన్ని చదువుకోవచ్చు, ఏకాదశిని కూడా పాటించవచ్చు. మీరు ఈ విధంగా చేస్తారనుకుంటున్నాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.